హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు నేను ఆఫీస్కి వెళ్ళే రూట్లో నుంచి నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఫ్రెండ్స్ వాళ్ళల్లో ఒక ఆమె అనమాట, ఇదండి బెండకాయలు అమ్ముతూ ఉంటుంది. సో ఒకరోజు ఏమైందంటే నా దగ్గర డబ్బులు లేవు. సో నా దగ్గర 10 రూపాయలే ఉన్నాయి. సో ఆమె ఏం చెప్పిందంటే 10 రూపాయలకైనా పర్లేదు దండి, చూడండి ఆమె 10 రూపాయలైనా పర్లేదు నాకు, నువ్వు తీసుకోంపో అనింది. నేను అప్పుడే చెప్పాను 20 రూపాయలు అనమాట బెండకాయలు. ఏమనిందంటే నువ్వు 10 రూపాయలైనా పర్లేదమ్మా, నాకు ఎప్పుడన్నా ఇవ్వు అనింది. లేదక్క, నేను పోయే దారిలో మళ్ళీ నేను డబ్బులు ఇవ్వలేదనుకోండి, అప్పుడు మళ్ళీ మీరు నాకు తప్పుగా అనుకోకూడదు అని చెప్పా. పర్లేదనింది. మళ్ళీ అడిగా అనమాట. నిజం చెప్తున్నా, నేను మళ్ళీ ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాను అనుకోకూడదన్న. అయినా కూడా నాకు బెండకాయలు ఇచ్చింది. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ హిమ్. అండ్ ఇంకొకటి, ఇలాంటి వాళ్ళు మనకి అంటే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అలా వాళ్ళ దగ్గర కన్నా ఇలా చూడండి చాలా కష్టంగా పెంచుకుంటున్నారు కదా. సో వీళ్ళని కొద్దిగా మనం ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది. సో మీరు కూడా ఇలాంటి వాళ్ళ దగ్గర బార్గెన్ చేయకుండా కొంచెం వీళ్ళకి సపోర్ట్ చేస్తా. చూడండి ఎంత బాగా నవ్వుతుందో. థ్యాంక్స్ మా. చూడండి ఎంత బాగా నవ్వుతుందో. ఎలా ఇస్తారు? ఇవ్వరు కదా. ఇప్పుడు నేనైతే ఇవ్వకపోతే అప్పుడు మీకు నష్టం కదా అప్పుడు. డబ్బు కరువు లేదా? చూడండి ఎంత బాగా చెప్తున్నారు. సో మనం అన్ని ఉండి కూడా పెద్ద పెద్ద ఇల్లులు ఉండి బాగా తిరుక్కుంటా కూడా మనం మాత్రం హ్యాపీగా లేము. 100 ఇస్తుందా? ఎంత ఇస్తుందా? ఇస్తుందంట. థ్యాంక్స్ అమ్మా. ఓకేనా? మీలాంటి వాళ్ళు బాగుండాలి. సరే.